హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి హయత్ నగర్లో హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 200 మీటర్ డిస్టెన్స్లో 55 గజాల G+2 ఇల్లు, 2 సంవత్సరాల పాత ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 15,000 రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో హయత్ నగర్ ఇల్లు కోసం చూస్తున్నారో వారికి వీడియో షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో మీ బడ్జెట్ లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇక ఇల్లు వివరాలకు వెళ్లే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ లో ఉంటుంది. హయత్ నగర్ లోని బృందావన్ కాలనీ రోడ్ నంబర్ 4 లో ఉంటుంది. హయత్ నగర్ టు గుంటూరుకి వెళ్లే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 200 నుంచి 300 మీటర్ల డిస్టెన్స్ లోపే ఇల్లు ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 7.5 km డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ఇల్లుకు చేరుకోవచ్చు. ఇక ఈ ఇల్లు వచ్చేసి మనకి 55 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 12 ఫీట్ రోడ్. డాక్యుమెంట్ లో 12 ఫీట్ ఉన్నా కానీ ఫిజికల్ గా ఇంకెక్కువ ఉంటుంది అనమాట. ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 19 ఉంటుంది. లోత్ వచ్చేసి మనకి 25.6 ఉంటుంది అనమాట. ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1185 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో 1 BHK, సెకండ్ ఫ్లోర్ లో కూడా 1 BHK. మొత్తం ఒక్కొక్క పోర్షన్ కి 1 BHK ఉంది అనమాట. ఒక్కొక్క పోర్షన్ కి 5,000 వరకు రెంట్ వస్తుంది. మొత్తం 15,000 వరకు రెంట్ వస్తుంది. అసలు లోపలికి వెళ్ళి 1 BHK పోర్షన్స్ ఎలా కట్టారో చూద్దాం. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ ఇల్లు వచ్చేసి మనకి హయత్ నగర్ లో అండర్ GHMC కిందికి వస్తుంది. హయత్ నగర్ లో ఉంది కాబట్టి మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంది కాబట్టి మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఏవైనా చాలా ఈజీ యాక్సెస్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సంప్ అనమాట. బోర్ అయితే లేదు, కృష్ణా వాటర్ ఫుల్ వస్తుంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పైకి వెళ్ళడానికి మెట్ల కింద మంచి స్పేస్ ఉంది. అదే విధంగా మెట్ల కింద ఒక కామన్ బాత్రూమ్ ఉంది. లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అయినాము. చూసుకోండి, హాల్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. అదే విధంగా మెయిన్ డోర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఆయన సొంతంగా దగ్గర నుండి కట్టుకున్న ఇల్లు. ఇటు పక్కన చూసుకుంటే టీవీ పాయింట్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా విండోస్ కానీ అన్ని కూడా వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చక్కగా ఉంది అనమాట. ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది, సర్జరీ ఇవ్వడం జరిగింది. అటు పక్కన మనకి బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇంత చిన్న దాంట్లో కూడా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. చూసుకోండి, బెడ్రూమ్ అయితే ఉన్న దాంట్లో డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకు బీరువా పాయింట్ ఇచ్చారు, సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మన బాత్రూమ్. ఉన్న దాంట్లో అది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 1 BHK, దీనికి 5,000 రెంట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 1 BHK ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో ఒక 1 BHK ఉంటుంది. ఆ పోర్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK చూస్తారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 1 BHK పోర్షన్ ఉంటుంది. ఇందులో ఓనర్స్ ఉంటున్నారు. చూసుకోండి హాల్ ఎంత బాగుందో. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా బాగుంది. దీనికి కూడా రెంట్కి ఇస్తే 5,000 వరకు రెంట్ వస్తుంది. చూసుకోవచ్చు, టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట. వాస్తు ప్రకారం ఇల్లు కట్టడం జరిగింది. మీరు చూడొచ్చు, కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. కిచెన్ కిటు పక్కన మనకి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ కూడా చూసుకోండి, ఒక 6x6 మంచం పట్టంగా చుట్టూ తిరిగే విధంగా మనకి బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి బాత్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్. చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్ లో 1 BHK కూడా చాలా బాగుంది. సెకండ్ ఫ్లోర్ లో కూడా 1 BHK ఇదే విధంగా ఉంటుంది. దాని కూడా రెంట్కి ఇచ్చారు. సో సేమ్ ఉంటుంది కాబట్టి చూపించట్లేదు.
ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ అని చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తున్నాయో పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. టెర్రస్ మీద చేరుకున్నాము, మంచి హెడ్ రూమ్ కూడా జరిగింది. ఒకసారి చుట్టూ లొకాలిటీ చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. హయత్ నగర్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో హయత్ నగర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 300 మీటర్ డిస్టెన్స్ లోపే ఇల్లు ఉంటుంది. చూస్తున్నారు కదా, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇక ఇల్లు ధర విషయానికి వస్తే 48 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా మీకు వస్తాయి. డాక్యుమెంట్ క్లియర్ గా ఉంది, అన్ని డాక్యుమెంట్స్ నేను వెరిఫై చేయడం జరిగింది. కావాలంటే మీరు వచ్చినప్పుడు ఒకసారి డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు, మీకు ఎలాంటి సందేహాలు లేవు. బ్యాంక్ లోన్ ఉందంటే అర్థం చేసుకోండి. మీరు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేయొచ్చు. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో హయత్ నగర్లో ఇల్లు చూస్తుంటే మాత్రం ఈ వీడియో వరకు షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన ఇల్లు పెడుతూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.